మార్నింగ్ గైస్, ప్లే స్టోర్ నుండి సేఫ్ పాల్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. సో ప్లే స్టోర్లో మీరు సెర్చ్లో సేఫ్ పాల్ అని ఇలా టైప్ చేసినట్లయితే ఈ విధంగా మనకి వస్తుందండి. సో దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు విండో అనేది ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ మీరు ఓపెన్ మీద ట్యాప్ చేయాలి. ఓపెన్ మీద ట్యాప్ చేసిన తర్వాత విండో మీకు ఈ విధంగా వస్తుంది. ఓన్ అండ్ మేనేజ్ యువర్ అసెట్స్ అని చెప్పి వస్తుంది. సో మీరేం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ కొత్తగా క్రియేట్ చేసేవాళ్ళు క్రియేట్ న్యూ వ్యాలెట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా క్రియేట్ 6 డిజిట్ పాస్వర్డ్ అని చెప్పి పెట్టుకోమని అడిగిద్దండి. సో ఇక్కడ మీకు నచ్చిన ఒక 6 డిజిట్స్ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఈ నెంబర్స్ యూజ్ చేసి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. సో 6 డిజిట్స్ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మరలా ఈ విధంగా విండో వస్తుందండి. కన్ఫర్మ్ 6 డిజిట్ పాస్వర్డ్ అని వస్తుంది. మరలా అంతకుముందు ఏదైతే 6 డిజిట్ పాస్వర్డ్ ఎంటర్ చేశారో సేమ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి విండో అనేది ఈ విధంగా వస్తుంది. ఎనేబుల్ టచ్ ఐడి ఫర్ వ్యాలెట్ సెక్యూరిటీ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఎనేబుల్ మీద టచ్ చేయాలి. సో ఎనేబుల్ మీద టచ్ చేసినట్లయితే మీకు విండో నెక్స్ట్ ఈ విధంగా వస్తుందండి. యూజ్ ఫింగర్ ప్రింట్ క్యాన్సిల్ అని వస్తుంది. మీరు ఇక్కడ మీ యొక్క ఫింగర్ ప్రింట్ థంబ్ అనేది మీ మొబైల్లో ఇన్సర్ట్ చేసినట్లయితే మీ థంబ్ అనేది అక్కడ అప్డేట్ అవుతుందండి, ఫింగర్ ప్రింట్ అనేది. దాని తర్వాత మనకి విండో వచ్చి ఈ విధంగా వస్తుంది. క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని చెప్పి వస్తుందండి. సో వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అల్లో మీద టైప్ చేయాలండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. రిస్క్ నోట్ అని స్టార్ట్ బ్యాకప్ అంటే 12 వర్డ్స్ సీక్రెట్ ఫ్రేజెస్ ఉంటాయండి. వాటిని మనం బ్యాకప్ చేసుకోవాలి. స్టార్ట్ బ్యాకప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 2 ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో ఇక్కడ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్, అలాగే బ్యాకప్ మాన్యువల్లీ. సో ఈ రెండిట్లో 2 కూడా మనం చేసుకోవచ్చు. సో కానీ మనం ఏం చేద్దామంటే బ్యాకప్ టు మాన్యువల్లీ అనేది చేసుకుంటే మనకి 12 వర్డ్స్ అనేది మనకి వస్తాయి. దాన్ని జాగ్రత్తగా మనం ఎక్కడ నోట్ చేసుకుని సేఫ్గా మెయిల్లో అలాగే వేరే 2-3 ప్లేసెస్లో జాగ్రత్తగా నోట్ చేసుకుంటే బాగుంటుందండి. కాబట్టి బ్యాకప్ మాన్యువల్లీ చేసుకోండి. దాంతోపాటుగా కావాలంటే మీరు బ్యాకప్ గూగుల్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. సో నేను బ్యాకప్ మాన్యువల్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా వస్తుందండి మీకు. సో ఇంపార్టెంట్ అని చెప్పి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్స్లో ఇక్కడ టచ్ చేయాలండి, అంటే టిక్ మార్క్ చేయాలి. ఈ 3 టిక్ మార్కులు చేసిన తర్వాత కింద అండర్స్టూడ్ అని చూడండి, అక్కడ మనం టచ్ చేయాలి. సో టచ్ చేసిన తర్వాత విండో ఈ విధంగా వస్తుందండి. మీకు హైలైట్ అవుతాయి 3 టిక్స్ మార్క్స్. సో హైలైట్ అయ్యి అండర్స్టూడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏమైందంటే నెక్స్ట్ విండో ఈ విధంగా వస్తుంది. ఎంటర్ సెక్యూరిటీ పాస్వర్డ్. మీరు అంతకుముందు 6 డిజిట్ పాస్వర్డ్ అనేది పెట్టుకున్నారండి. ఆ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు విండో అనేది ఈ విధంగా వస్తుందండి. మీ యొక్క 12 బ్యాకప్ కీస్ అంటే 12 వర్డ్స్ అయితే ఉంటాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ అన్నిటిని కూడా మీకు వీలుంటే వేరే మొబైల్ ఉంటే వేరే మొబైల్తో ఒక ఫోటో తీసుకోండి. లేదనుకుంటే బుక్లో ఎక్కడన్నా నీట్గా ఈ 12 వర్డ్స్ని కూడా జాగ్రత్తగా స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ ఉంటేనే మనము అందులో ఉన్న అసెట్స్ని మనం రికవర్ చేయగలం. ఒకవేళ బై మిస్టేక్ అన్ఇన్స్టాల్ అయిపోతే యాప్ అనేది మొబైల్ నుంచి మళ్ళీ రికవర్ చేయాలంటే ఈ 12 వర్డ్స్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా దీన్ని బ్యాకప్ చేసుకోండి. దాని తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు విండో ఈ విధంగా వస్తుందండి. అంతకుముందు 12 వర్డ్స్ ఏదైతే నోట్ చేసుకున్నారో ఇక్కడ ఏ ఆర్డర్లో ఉందో 1 ప్లేస్లో ఏ వర్డ్ ఉందో అంతకుముందు మీరు నోట్ చేసుకున్న దాంట్లో చూసి ఆ 1 అనే వర్డ్, సపోజ్ ఆధార్ అనుకోండి, ఈ ఆధార్ అన్న చోటను మీరు ఒకసారి టచ్ చేస్తే ఈ 1 ప్లేస్లోకి ఆధార్ అనేది అక్కడికి వచ్చేస్తుంది, పేస్ట్ అవుతుందండి. ఆ విధంగా 12 వర్డ్స్ని కూడా కరెక్ట్ వర్డ్స్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు కరెక్ట్గా రాసుకున్నారా లేదా అనేది చెక్ చేయడం కోసం. సో ఇది అయిన తర్వాత మీరు వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఆ 12 వర్డ్స్ మనం రాస్తే ఎలా వస్తుంది, ఇలా వస్తుందండి. ఆ 12 వర్డ్స్ని కూడా మనం పేస్ట్ చేసి టచ్ చేస్తే ఇక్కడికి వచ్చి పేస్ట్ అవుతుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత విండో ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూడండి, బ్యాకప్ మాన్యువల్ అని చోట టిక్ పట్టింది అంటే మీరు బ్యాకప్ చేసుకున్నారండి. మీరు కావాలంటే ఇది కూడా చేసుకోవచ్చు. బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అనే దాన్ని కూడా క్లిక్ చేసి మీరు గూగుల్ డ్రైవ్లో కూడా సీక్రెట్ ఫేజ్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ విండో వచ్చి మనకి ఈ విధంగా వస్తుందండి ఇక్కడ.
సో సెక్యూరిటీ క్విజ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చిన్నగా ఇంటూ మార్క్ ఉంది. ఆ ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇది రిమూవ్ అయిపోద్దండి. రిమూవ్ అయిపోయి మీకు ఏమైందంటే వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇగో ఈ విధంగా మనకి వ్యాలెట్ అనేది ఈ విధంగా వస్తుందండి. మీరు ఇక్కడ గమనిస్తున్నారు. సో ఈ విధంగా మనకి వ్యాలెట్ అనేది రెడీ అవుతుంది. సో సేఫ్ పాల్ వ్యాలెట్ని మనము ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.